స్తోత్రార్హుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 66:2. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? మొదట ఆయన వ్యక్తిగతంగా సమీపంగా ఉండేటువంటి దేవుడు. దీనిని చాలామంది అర్థం చేసుకోరు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి లోపలకు వచ్చును, వెలుపలకు వెళ్ళుచు మేతమేయును, నేను వాటిని నడుపుదును అని యేసయ్య సెలవిస్తూ ఉన్నారు. ఈ సమస్త లోకాన్ని సృష్టించే శక్తి ఉన్నది అని చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. మన అవసరతలన్నిటినీ తీర్చగలిగినటువంటి ప్రేమ దేవునిలో, అంటే మన క్రీస్తులో మనము చూడాలి. ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి అని వాక్యము చెప్తూ ఉంది. నీకు కలిగిన ప్రతి అనుభవము ఆయన గొప్పతనాన్ని చాటాలి. మోషే గారిని ఆయనలో నీవేం చూసావు అని అడిగితే, యెహోవా ఎదుట సముద్రము పారిపోవడం, నీళ్లు పొర్లి పారిపోవడం చూశాను అని చెప్పగలరాయన. కొన్ని కార్యాలు తిరిగి మరలా ఎక్కడా జరగవు, కానీ ఆనాటి లోకమంతా వీటిని గూర్చి విన్నది. దేవుడు వారి మధ్య ఉన్నాడు, మోషే గారితో దేవుడు ఉన్నాడు అని వారు చెప్పుకుంటూ ఉన్నారు. దావీదు గారిని దేవుని గురించి నీకేం తెలుసు అని అడిగితే, అతడు నేను బాలుడుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమను రుచి చూచాను, నాలో భయమును ఆయన పారద్రోలాడు అని చెప్తారాయన. నాలోని భయము తీసివేయబడింది అని ఈ ఆధునిక కాలంలో ఎంతమంది చెప్పగలరు? వారు భయానికి దాసులు. వారు ఏదో ఒకదానికో లేక ఎవరికో భయపడుతూ ఉన్నారు. ప్రపంచంలో అనేక చోట్ల ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, ఫ్యాక్టరీలు మూతపడుతూ ఉన్నాయి. కాబట్టి అనేకులు నిరుద్యోగులుగా ఉన్నారు. కొంతమంది నా జీవితంలో ఎప్పుడూ కూడా నిరుద్యోగము అనే దానిని ఎరగను అనేవారున్నారు. అనేక ప్రాంతాల్లో అనేక మంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు. అయితే ఆ కష్ట సమయాల్లో దేవుని నమ్మకత్వాన్ని రుజువు చేయడానికి నీకు ఒక అవకాశం ఉంది. అది మా యొక్క అనుభవము. మనకు ధనికుల అండ ఉంటే వారి ప్రోత్సాహం వల్లే ఈ కార్యాలు జరుగుతున్నాయని ఇతరులు అనుకోవచ్చు. అయితే మన సహవాసం అంతా కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించి నేర్చుకునేవారే గాని ధనికులెవ్వరూ లేరు. దేవుని గొప్ప కార్యాలను అర్థం చేసుకుంటూ ఉంటే విశ్వాసంలో ఎదగగలుగుతాము. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించే కృపాధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.